ఇంకా ట్రూ లేబర్ పెయిన్స్, ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది కడుపులో నొప్పి వస్తుంది, బట్ కొద్దిగా డల్ పెయిన్ వస్తుంది, కంటిన్యూస్గా ఉంటున్నట్లే ఉంటుంది. బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్గా మీరు రెస్ట్ తీసుకున్నా, నిల్చున్నా, వాకింగ్ చేసినా పెయిన్ అనేది తగ్గదు. అదే సేమ్ ఇంటెన్సిటీలో పెయిన్ అనేది ఉంటుంది. వీటిని ఫాల్స్ లేబర్ పెయిన్స్ కిందకి చెప్తాము. అదే ట్రూ లేబర్ పెయిన్స్ అనుకోండి, మీకు పెయిన్ అనేది ఇప్పుడు వచ్చాక మళ్ళీ కాసేపు రిలీఫ్ అనేది ఇస్తుంది. అంటే ఒకసారి పెయిన్ గంటలో ఒకసారి కనుక వచ్చినట్లయితే నెక్స్ట్ గంటలో కూడా ఒకసారి, లేకపోతే ఆ నెక్స్ట్ గంటలో ఒకసారి వస్తుంది. ఆ పెయిన్స్ మీకు ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి. అంటే నెక్స్ట్ గంటకు వచ్చినప్పుడు 2 వచ్చాయి, ఆ నెక్స్ట్ గంటకు వచ్చినప్పుడు 3 వచ్చాయి. వచ్చిన ప్రతిసారి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది, ఫ్రంట్కి వచ్చినప్పుడు పొట్టంతా టైట్ అవుతుంది. ఆ టైట్ అయినప్పుడు మీకు సడన్గా ప్రెషర్ ఫీలింగ్స్ వస్తాయి. ఇట్లాంటివి కనుక ఏమన్నా ఉన్నట్లయితే వీటిని ట్రూ లేబర్ పెయిన్స్ అని చెప్తాం. కొంతమందికి ఈ ట్రూ లేబర్ పెయిన్స్ ఫస్ట్ స్టేజ్ నుంచి లైక్ వెళ్ళడానికి, లేటెంట్ ఫేజ్ నుంచి ట్రూ ఫేజ్కి వెళ్ళడానికి మీకు కొంత టైం అనేది పడుతుంది. కాబట్టి చిన్న చిన్న నొప్పులు ఫస్ట్ వస్తూ ఉంటాయి, ఆ తర్వాత స్లోగా పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యి ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఈ ఫ్రీక్వెన్సీ జనరల్గా 10 నిమిషాలకి 1-2 కనుక వచ్చినట్లయితే మీరు ఆల్రెడీ లేబర్లో సెట్ అయ్యారని అర్థం. కాబట్టి ఇవి సైన్స్ అనేది చూసుకోండి. వీటితో పాటు వైట్ మిక్స్డ్ రెడ్ డిశ్చార్జ్ వచ్చినా, ఉమ్మనీరు లాగా పోతున్నట్లు అనిపించినా, ఇట్లాంటివన్నిటికి కూడా మీరు ట్రూ లేబర్ పెయిన్స్ కిందకి చెప్పుకుంటాం.